హలో వెల్కమ్ టు హెల్త్ ట్రెషర్. నేను మీ కృతిక. ఆరోగ్యంగా ఉండడం ఒక వరం. మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఆరోగ్య సమస్యకి పరిష్కారం మనకి ఇక్కడే దొరుకుతుంది. అందుకే మా ఈ హెల్త్ ట్రెషర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీరు కొంచెం ఆహారం తీసుకుంటున్నా కడుపు ఉబ్బరంగా ఉండడం, ఛాతీపై భాగంలో మరియు కడుపులో మంట, పుల్లని త్రేణుపులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటే పెద్ద సమస్య కాదు, కానీ తరచుగా కనిపిస్తుంటే మాత్రం దాన్ని అసిడిటీగా పరిగణించవచ్చు. యుక్త వయస్కుల నుంచి వృద్ధుల దాకా అందరినీ ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెట్టే సమస్య అసిడిటీ. ప్రపంచవ్యాప్తంగా 32 నుంచి 40% మందిని ఈ సమస్య వేధిస్తున్నట్టుగా ఒక అంచనా. అసలు అసిడిటీ ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జీర్ణాశయంలో జీర్ణక్రియకు ఉపకరించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఆమ్లము అధిక మొత్తంలో విడుదలైనప్పుడు అసిడిటీ వస్తుంది. మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి అన్నవాహిక ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఆ ఆహారం జీర్ణాశయంలో విడుదల అయ్యే ఆమ్లంతో కలిసి అన్నవాహికలోకి పైకి తన్నకుండా అన్నవాహిక క్రింద భాగాన ఉండే స్ఫింక్టర్ కండరం గట్టిగా మూసుకొని ఉండి అడ్డుకుంటుంది. ఈ స్ఫింక్టర్ కండరం పనితీరు సరిగా లేక వదులుగా అయినప్పుడు ఆహారం మరియు ఆమ్లం రెండూ కలిసిపోయి మనం తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా పైకి తన్నుతుంది. జీర్ణాశయంలో ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడానికి, అన్నవాహిక కవాటం సరిగా పనిచేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీకి గల కారణాలు: మసాలాలు, కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, సమయం సందర్భం లేకుండా తినడం, మద్యపానం సేవించడం వలన, కాఫీ మరియు కొన్ని రకాల శీతల పానీయాలు తీసుకోవడం వలన, నిమ్మ, నారింజ వంటి పుల్లటి పండ్లు, చింతపండు, టమాటా, వెనిగర్, చాక్లెట్స్, మిరపకాయలు లాంటివి ఎక్కువగా తినడం. స్థూలకాయ సమస్య కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు బిగువైన దుస్తులు ధరించడం వలన, భుక్తాయాసం వచ్చేట్లు ఎక్కువగా తినడం, అనగా బాగా రుచిగా ఉంది కదా అని పీకల వరకు తినడం ద్వారా కూడా అసిడిటీ రావచ్చు. అసిడిటీ వల్ల కలిగే పరిణామాలు: అసిడిటీని నిర్లక్ష్యం చేస్తే, ఎటువంటి చికిత్స తీసుకోకుండా వదిలేస్తే కాలక్రమేణా అన్నవాహిక పూత, అన్నవాహికలో పుండ్లు, అన్నవాహిక సన్నగా కావడం లాంటి సమస్యలతో పాటు అన్నవాహిక క్యాన్సర్కి కూడా దారితీసే బ్యారెట్స్ ఎసోఫెగస్ కూడా రావచ్చు. అసిడిటీ ఆయుర్వేద ప్రకారంగా అసిడిటీని ఆమ్లపిత్త అని అంటారు. ఆమ్లపిత్తం అనేది పిత్తదోష ప్రకోపం వల్ల వస్తుంది. ఈ ప్రకోపం చెందిన పిత్తదోషం జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి తీసుకున్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చేయడం వల్ల ఆమ్లదోషం ఉత్పత్తి అవుతుంది. ఈ ఆమ్లదోషం జీర్ణ వ్యవస్థలోకి ప్రసరించి అక్కడ నాళాల్లో పేరుకుపోవడం వలన ఆమ్లపిత్తంకి దారితీస్తుంది. చికిత్సా విధానం: ప్రకోపం చెందిన పిత్తదోషముని శాంతింపచేసి శరీరంలో పేరుకుపోయిన ఆమ్లదోషముని పంచకర్మ పద్ధతులు మరియు కడుపులోకి తీసుకునే మందుల ద్వారా బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తాయి. దీని మూలంగా జీర్ణక్రియ పెరిగి శరీరక్రియలు సక్రమంగా అవుతాయి. అందరికి వచ్చే సందేహం: పిత్తదోషం అంటేనే వేడి, అలాగే ఆయుర్వేద మందులు కూడా వేడి. అసలు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తాయి? ఆయుర్వేదంలో వేడి చేసే మందులు మరియు చలవ చేసే మందులు ఉంటాయి. రోగి శరీర తత్వం బట్టి రోగ లక్షణాలను ఆధారంగా చికిత్స చేయడం జరుగుతుంది. గృహ చికిత్సలు. టిప్ నెంబర్ 1: 20 గ్రాముల సోంపుని 1 లీటర్ నీటిలో వేసి రుచికి తగినంత బెల్లం వేసి 3/4 లీటర్ అయ్యే వరకు మరిగించాలి. దీన్ని రోజు మొత్తంలో అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోవాలి. టిప్ నెంబర్ 2: జీలకర్రని బాగా వేయించి పొడి చేసుకొని ఉంచాలి. 1/2 టీ స్పూన్ పొడిని 1 లీటర్ నీళ్లలో 10 నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని రోజంతా తాగాలి. ఏ రోజు కషాయాన్ని ఆ రోజు తయారు చేసుకోవాలి. టిప్ నెంబర్ 3: 1 లీటర్ మజ్జిగలో చిటికెడు జీలకర్ర పొడి మరియు చిటికెడు వామ పొడి వేసుకొని సేవించాలి. టిప్ నెంబర్ 4: వేపుడు పదార్థాలు తగ్గించాలి. ఈ 4 టిప్స్ వాడడం వలన అసిడిటీ సమస్య నుంచి బయటపడవచ్చు. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్, డైట్ కోసం మా హెల్త్ ట్రెషర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.